శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామవరాననే. శ్రీరామ భక్తులందరికీ నమస్కారం అండి. మన శ్రీరామ జన్మస్థానమైనటువంటి అయోధ్యలో మన రామునికి ఆలయ నిర్మాణం జరుగుతుందని మనందరికీ తెలుసు కదా. జనవరి 22వ తారీఖున అనగా సోమవారము నాడు ఉదయం 11 గంటలకు బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం చరిత్రలో కని విని ఎరుగని విధముగా మన రామాలయ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారండి. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నారు. ఈ మహాఘట్టాన్ని కన్నులారా వీక్షించేందుకు ఎంతోమంది అయోధ్యకు తరలి వెళ్తున్నారు. అయోధ్య రామ మందిరములో బాలరాముడి యొక్క విగ్రహం కొలువుదీరుతుంది కదా. ఆ విగ్రహం యొక్క ఎత్తు 51 అంగుళములు అంటే సుమారుగా 4 అడుగులు ఉంటుంది. చేతిలోని ధనుస్సుతో వీపులో అమ్ముల పొదిని ధరించి కమలం పువ్వులో నిలబడి ఎంతో ముగ్ధ మనోహరంగా మనకు దర్శనమిస్తున్నారు. అయోధ్యకు వెళ్ళలేనటువంటి వారు మన ఇంటి దగ్గర ఉన్న దేవాలయములకు వెళ్ళి పూజలు, అర్చనలు, అభిషేకములు చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ 108 సార్లు పారాయణము చేసి సుందరకాండ, హనుమాన చాలీస వంటివి పఠించి శ్రీరాముని యొక్క కృపకు పాత్రులవుదాం. అదే జనవరి 22వ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో మన ఇంటిలో కూడా పూజలు నిర్వహించుకొని అయోధ్య నుండి వచ్చిన విజయ అక్షతలను పూజించి ఇంటిలోని వారందరము కూడా మన శిరస్సున ధరించి శ్రీరాముని కృపకు పాత్రులవుదాం. ప్రాణప్రతిష్ఠ రోజు సూర్యాస్తమయం తరువాత ప్రతి ఇంటినందు 5 ప్రమిదలను వెలిగించాలి. 2 ఇంటిలో అనగా మన పూజా మందిరములో 2 దీపాలు, 2 ఇంటి సింహద్వారము దగ్గర 1 దీపము తులసి కోట వద్ద వెలిగించి ఆ దీపకాంతులతో మన దీపోత్సవ రామ పండుగను జరుపుకుందాం. శ్రీరాముని కృపకు పాత్రులవుదాం.